आदाब दोस्तों, आप देख रहे हैं A6 न्यूज़। आज सनत नगर पुलिस स्टेशन के SHO के श्रीनिवासलू ने A6 न्यूज़ के जरिए अवाम को दशहरे की मुबारकबाद दी है। आइए देखते हैं हमारे नुमाइंदा रिपोर्टर तबरेज़ खान की ये खास रिपोर्ट। ऐसे ही मज़ीद तफसीलात देखने के लिए A6 न्यूज़ को लाइक करें, फॉलो करें और सब्सक्राइब करें। అందరికీ నమస్కారం। సనత్ నగర్ పోలీస్ నుంచి మరియు సైబరాబాద్ పోలీస్ తరఫున అందరికి కూడా ప్రజలందరికీ కూడా దసరా మరియు రాబోయే దీపావళి పండుగ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు ఉంది। ఈ దసరా సందర్భంగా ముఖ్యంగా ఎవరైతే తాళాలు వేసుకొని దూరంగా ఊర్లలో గ్రామాలకు కానీ ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నారో వాళ్ళందరూ కూడా ఒకసారి మా వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయండి। అంతేకాకుండా ఎక్కువ మొత్తంలో లాక్స్ వేసి వెళ్ళిపోయే సందర్భంగా వాచ్మెన్లను కానీ సెక్యూరిటీని కానీ నియమించుకోవాలి। తెలిసిన వాళ్ళను వాళ్ళ యొక్క ఐడెంటిటీ తీసుకొని సెక్యూరిటీ నియమించండి। అంతేకాకుండా మా వాళ్ళు కూడా పెట్రోలింగ్ పెంచినాము। ఆల్రెడీ 2 పెట్రోల్ మొబైల్స్ ఉన్నాయి, డే అండ్ నైట్ తిరుగుతూ ఉండి వాటికి అడిషనల్ ఒక 2 వీలర్ కూడా బ్లూ కోట్స్ అరేంజ్ చేయడం జరిగింది। ఈ సందర్భంగా ఈ దొంగతనాలు లాంటివి జరగకుండా మా తరఫున మేము ఈ ప్రయత్నాలు చేస్తున్నాము। అంతేకాకుండా విలువైన ఆస్తులు ఇంట్లో పెట్టుకోకుండా బ్యాంకులో కానీ అక్కడ పెట్టుకోవడము అవసరం। ఇంట్లో పెట్టి తాళాలు వేసిపోయిన తర్వాత మీరు వారం 10 రోజుల తర్వాత వచ్చి చూస్తుంటే దొంగతనాలు అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి వాటి జాగ్రత్త పరచుకోవాలని। రెండోది మాకు కూడా ఇన్ఫార్మ్ చేయండి, చేస్తే మేము పెట్రోలింగ్ సందర్భంగా అక్కడక్కడ వాచ్ చేస్తూ ఉంటాం పెట్రోలింగ్ ద్వారా। తర్వాత ఈ అమ్మవారి దుర్గామాత టెంపుల్ విగ్రహాలు ఇన్స్టాల్ చేస్తున్నారు, చాలా మంది పూజలు జరుగుతూ ఉన్నాయి। ఈ సందర్భంగా అన్ని ప్రికాషనరీ మెజర్స్ తీసుకోవాలని। రెగ్యులర్ వర్షం పడుతుంది, ముఖ్యంగా ఎలక్ట్రికల్ వైర్లు బాగాలేకపోవడం వల్ల కానీ స్విచ్లు బాగాలేకపోవడం వల్ల కానీ ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది। ఖచ్చితంగా స్టాండర్డ్ వైర్స్ వాడి ఖచ్చితంగా కాన్సన్ట్రేషన్ చేయాలని। అంతేకాకుండా రాత్రిపూట దీపాలు వెలిగిస్తూ ఉంటారు, అటువంటి సందర్భంగా కూడా చిన్న యాక్సిడెంట్ జరిగే అవకాశం ఉంటుంది। రాత్రిపూట ఖచ్చితంగా పండుగలో పడుకోవాలి ఆర్గనైజర్। ఎలాంటి చిన్న ఇన్సిడెంట్ జరిగినా అప్పటికప్పుడు అటెండ్ అయ్యే అవకాశం ఉంటుంది। మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా 100 కానీ లేదా పోలీస్ స్టేషన్ కానీ కాల్ చేయొచ్చు। అంతేకాకుండా దసరా తెల్లారి ఏవైతే అమ్మవారిని తీస్తున్నారో ఆ సందర్భంగా కూడా వెహికల్స్ జాగ్రత్తగా తీసుకొని చాలా సార్లు చూస్తున్నాము ఆ టైర్లు ఖరాబ్ కావడం, చిన్న చిన్న ట్రాలీల్లో పెడుతున్నారు, ఏదో ఒక దగ్గర టైర్ లేదా వీల్ ఖరాబ్ అయ్యే రోడ్ల పైన ఆగిపోవడం, ఇతరులకు ఇబ్బంది కలిగే పరిస్థితి ఉంటుంది। అట్లా వేరే వాళ్ళకి ఇబ్బంది లేకుండా పండుగ జరుపుకోవాలి, అదొకటి దృష్టిలో పెట్టుకోవాలని మనవి। అంతేకాకుండా దసరా సందర్భంగా రావణ కాష్టం ఏదైతే ఉందో దాని సందర్భంగా కూడా క్రాకర్స్ యూజ్ చేస్తుంటారు బాగా, దానివల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది। ఎక్కువ మంది పిల్లలు లేడీస్ అంతా కూడా అక్కడ వచ్చి జమ అవుతుంటారు, దాని సందర్భంగా కూడా కొంత డిస్టెన్స్ పెట్టడం కానీ మరి ఓవర్ హైట్ పెట్టి కాల్చడం వల్ల కూడా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది। ఎలక్ట్రిక్ వైర్లు కానీ ఇతర చెట్లు లాంటివి చూసుకొని ఈ కార్యక్రమం జరపాలని చెప్పి అందరికీ మా తరఫున మనవి। అందరూ కూడా ప్రశాంతమైన వాతావరణంలో అన్ని కుల మత భేదాలు లేకుండా ఇటువంటి పండుగలు జరుపుకొని ఆదర్శంగా నిలవాలని చెప్పి, గతంలో ఎప్పుడు కూడా మన ఏరియాలో ఇలాంటి ఇష్యూస్ లేవండి, అన్ని రకాల మతస్థులు కూడా అందరికీ కూడా కోఆపరేటివ్ గా జరుగుతుంది। మా తరఫున కూడా మీకు కావాల్సిన సహాయానికి ఎప్పుడు కూడా మేము అందుబాటులో ఉంటామని చెప్పి అందరూ కూడా తెలియజేస్తున్నాం। నమస్తే।